సెలవించెను. ఇది వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ రాష్ట్రులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక యుండిరి. ఓకే, నేను తిన్నాను. నేను 36వ వచనము, 37వ వచనము, 38, 39 వరకు మనం నిన్న చూసాం. ముఖ్యంగా పేతురు సువార్త ప్రకటించిన తర్వాత వారు ఎలారా మేమేం చేయవలను అని అడిగారు. దానికి పేతురు సమాధానము, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. సో మరి నిన్న మీరు ఉన్నారో లేదో, ఇప్పుడు జాయిన్ అయిన వారు అయితే నిన్న దినాడింది నేను రికార్డ్ చేసి పెట్టాను, అది మన గ్రూప్లో పెట్టాను. చూస్తుంటే మీకు చాలా మంచి విషయాలు దాంట్లో చూసాం మనం. సో ఇక్కడ మనం గమనిస్తే, మళ్ళీ నేను అది రిపీట్ చేస్తూ ముందుకు పోలేను, దాన్ని అక్కడ గమనించండి. ఇక్కడ గొప్ప నిబంధనతో కూడిన వాగ్దానము మనం చూస్తాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. మీకును మీ పిల్లలకును ఇంకా చాలామందికి ఈ వాగ్దానం ఏది? రక్షణ వాగ్దానం. ఇది నిబంధన వాగ్దానం, కొత్త నిబంధన వాగ్దానం, పాప క్షమాపణతో కూడిన కొత్త నిబంధన వాగ్దానం అని గమనిస్తున్నాం. దీంట్లో ఎవరెవరైతే ప్రభు నామంలో ప్రభుని పిలుస్తారో, ప్రభు పిలుపుకి స్పందిస్తారో, ప్రభు చాలామందిని పిలుస్తున్నాడు ఆత్మ ద్వారా. ఎవరెవరైతే స్పందిస్తారో, ప్రార్థనతో ప్రభుకు తిరిగి మొరపెడతారో, ఆ పిలుపుని స్పందించి ఆత్మలో ప్రభు పిలుస్తున్నాడు, స్వరం వినబడుతూ ఉంటుంది. ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు కూడా, ఆయన దారిలో పేతురు వలలు శుభ్రం చేసుకుంటుంటే నన్ను వెంబడించమని ఒక పిలుపు, అంతే. అక్కడనే వాళ్ళు వలలు వదిలేసి ఆయనను వెంబడించారు. ఆ పిలుపు. అలా ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలామందిని వెంబడింప చేసుకోలేదు. ఎందుకంటే ఎక్కువ మంది వెంబడిస్తే ఆయన సిలువను వేయడం కష్టమయ్యేది. అందుకే ఆయన కావాలని ఒక దగ్గర నా శరీరం తిని చాలామంది వెంబడిస్తూ ఉంటారు అప్పటికి. అయితే నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడే నాకు పాత్రుడు, వాడు నిత్య జీవం గలవాడు అని యోహాను 6వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు ఈయన ఏంది శరీరం తినమంటాడేంది, రక్తం తాగమంటాడేందని అభ్యంతరపడి వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కేవలం 12 మంది అపోస్తలులే మిగులుతారు. అప్పుడు మీరును వెళ్ళాలనుకుంటా అంటే జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి.
ఎందుకంత షార్ప్గా మాట్లాడాడు? వారి హృదయాలు ఆయన మీద లేకుండా చేసుకున్నాడు. కొంతమంది ఎలిపెట్టేట్టు మాట్లాడారు. అలా ఎంతవరకు యేసుని వెంబడించగలరో ప్రభువుకు తెలుసు. ఇప్పుడు సంఘంలో ఒక పాస్టర్ గారు విశ్వాసికి నచ్చినట్లుగా మాట్లాడితే విశ్వాసి ఉంటాడు. కానీ కొంచెం కఠినంగా వారి ఈగోని హర్ట్ చేసేటట్టు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు రారు, ఇష్టపడరు పాస్టర్ గారిని వెంబడించడానికి. అది ప్రభువుకు తెలుసు. ఏ స్థాయిలో వీళ్ళకి ఏం ఇస్తే వెంబడిస్తారో ప్రభువుకు తెలుసు. అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతమైన బోధ వింటున్నారు, వాళ్ళు బాగా ఆకర్షించబడ్డారు. కానీ ఒక్కసారిగా ఆయన ఈ మాట చెప్పగానే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ 12 మందిని అట్లా కాదు. 12 మంది వెంబడించడానికి వారి మీద ఆయన పిలుపు ఉంది. నన్ను వెంబడించు అన్నాడు అంతే. ఆ స్వరానికి అట్లా పోలా, అట్లా చేతిలోని వాళ్ళని అట్లా వదిలేసి ఇట్లా వెళ్ళిపోయారు. అంటే అది ఒక పవర్ఫుల్ వర్డ్. అక్కడ చూస్తున్నాం, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ నిబంధనతో కూడిన వాగ్దానం. ఈ వాగ్దానం రక్షణ. ఈ వాగ్దానం పరిశుద్ధాత్మతో నింపబడడం. దేవుని ఉద్దేశం ఏంది? కేవలం వింటున్న వీళ్ళే కాదు. దేవుని ఉద్దేశం చాలా దూరం వరకు ప్రజలు ప్రభుని నమ్ముకోబోతున్నారు. అది ఆయన సౌండ్ ఆఫ్ చేసుకుని మాట్లాడేవాళ్ళు వాక్యం వినండి. ఓకే, చాలా దూరం వరకు వెళ్తుంది అంటే చాలా తరాలుని ఉద్దేశించి మాట్లాడినట్టు. పేతురుకి తెలియదు ఈ విషయం, కానీ పేతురు మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే పేతురు కేవలం యూదులకే రక్షణ అనుకునే ఒక ఉద్దేశం పేతురులో ఉంటుంది. కానీ ఆ మాట పలికినప్పుడు మాత్రం అది పరిశుద్ధాత్మ పలికిస్తున్నాడు. చాలా తర్వాత తరాలు రక్షణ పొందుకోబోతున్నాయి, మీరు మాత్రమే కాదు అన్నట్టుగా చెప్తాడు. సో వాళ్ళు అయ్యలారా మేమేం చేయాలన్నప్పుడు ఆయన మొదట ఏం చేయమన్నాడు? మారు మనసు పొందడి అన్నాడు. అది నేను చెప్పాను, మారు మనసు ఏంటో. అప్పటి వరకు వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ధర్మశాస్త్ర ప్రకారమే మేము రక్షణ పొందుతామని, మెస్సయ్యతో మేము రక్షణ పొందుతామనే ఆలోచన వాళ్ళకి లేదు. అసలు క్రీస్తుని మెస్సయ్యగానే కూడా అంగీకరించట్లేదు. అప్పుడు క్రీస్తు ఎవరో చూపించాడు, జస్ట్ సింపుల్గా చూపించాడు. నేను చెప్పాను, చాలా సింపుల్గా చూపించాడు. పేతురు ప్రసంగం చాలా చిన్నది, కానీ 3000 మంది మారిపోయారు. కారణము పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు. అక్కడ సువార్త చాలా సరళమైనది. దేవుడు లోకానికి వచ్చాడు, తండ్రి పంపించాడు, మనల్ని ప్రేమించి ఆయన 33 సంవత్సరాలు జీవించాడు, మన పాపల కొరకు సిలువ మోసాడు, సిలువలో తన రక్తం చిందించి చనిపోయాడు, సమాధి చేయబడ్డారు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలి వస్తాడు. ఇది ప్రపంచమంతా చెప్పాల్సిన సువార్త. ఆయన నమ్ముకోవాలి, పాపాలు ఆయన రక్తంతో కడుక్కోవాలి. వీళ్ళకేం చెప్పాడు? మీరే అతన్ని సిలువేశారు, ఆయన ఎవరో తెలుసా అని చూపించాడు. వాక్యాలు చూపించాడు, 3 వాక్యాలు. కీర్తన 16 చూపించాడు, 111 చూపించాడు కీర్తన. ప్రభు యొక్క పునరుద్ధానం చూపించాడు, ప్రభు వాగ్దానం చేస్తున్న పరిశుద్ధాత్మ చూపించాడు, ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడో చూపించాడు. మీరే ఆయనను సిలువేశారు అనగానే వాళ్ళ హృదయాలు నొచ్చుకున్న వారితో అంటాడు, అయ్యో ఏంటి వాళ్ళ హృదయాలు నొచ్చుకోవడం? అయ్యో మేమా చంపింది, మేమా దేవుని చంపింది, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి మేము? మరి మెస్సే వచ్చాడు, మెస్సే మేమే సిలువేసామా, ఇప్పుడు ఏం చేయాలి మేము?
అన్నట్టుగా హృదయాలు నొచ్చుకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నొప్పించాడు. అది ఏదో చెప్పిన చిన్న వీళ్ళు ఎందుకు భాషలు మాట్లాడుతారు, వీళ్ళందరూ ఏంది పొద్దున తాగారు అనే ప్రశ్నకి 4 ముక్కలు చెప్తాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు అలాని. అంటే పేతురు ఇంతకుముందు మాట్లాడిన ఏది ఎవరిని ఏం చేసింది కాదు, కానీ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు అంటే పేతుర్ని వాడుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడు అని అక్కడ మనం చూసాం. సో వాళ్ళని అలా చెప్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మీరు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులు అన్నగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వారితో చెప్పాను. ఇప్పుడు 40వ వచనంలో అప్పుడు వారేమన్నారంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. పేతురు ఆ ప్రసంగము మనము 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను 14వ వచనం నుంచి 35వ వచనం వరకు పేతురు 35వ వచనం అక్కడ ఒక కీర్తన 110 ఒకటి చూపిస్తుంది. నేను నీ శత్రువుని నీ పాదం పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపాశను కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. ప్రభు తన కుడిపాశను కూర్చోమన్నాడు. శత్రువులనందరినీ నీ కాళ్ళ కింద పెట్టేంత వరకు అని ఆ ప్రవచనం చెప్పి 30వ వచనం, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పారు. ఇది మాత్రమే చెప్తే వీళ్ళందరూ హృదయాలు నొప్పించుకోబడి మేం చేయాలని అడుగుతారు. అయితే వివరం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ 40వ వచనంలో మనం చూస్తున్నాం, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. చెప్పినా కూడా ఉద్దేశం ఏంది? సాక్ష్యం. దేని గురించి? పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు? రెండోది ప్రభు యొక్క శిలువ మరణము పునరుద్ధానము గురించి సాక్ష్యం. ఎందుకంటే మేము ఆయనను చూసామంటారు. ఆ పునరుద్ధానుడైన యేసుని మేము చూసాం. ఆయన ఏం చెప్పాడో మేము విన్నాం. ఆయన ఏం చేశాడో మేము చూసాం. ఆయన ఎవరో మేము గ్రహించాం. ఆయన దైవ కుమారుడు అని అనేకమైన విషయాలు పేతురు సాక్ష్యం ఇచ్చాడు. చెప్పి 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే వంకరైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించాడు. ఈ తరం వారు వేరే రక్షణ పొందురని. అంటే రక్షణ అనేది వేరే అంటే అసలు సంఘం అంటేనే లోకానికి నుండి దేవుడు సపరేట్ చేయడాన్ని సంఘం అంటాం. సపరేటెడ్, వేరవ్వడం. పరిశుద్ధత అంటే ఏంటి? లోకం నుండి వేరవ్వడం. సో రక్షణ పొందడం అంటే పరిశుద్ధ జీవితంలోనికి రావడం, నీతి జీవితంలో రావడం. సో లోకం నుండి వేరవ్వడం అని మనం గమనించాం. ఇప్పుడు 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి. ఆయన మాట విని వాక్యమును అంగీకరించి, వాళ్ళు
పేతురు చెప్పే వాక్యాలన్నిటినీ అంగీకరించారు. కేవలం మాట ఏంది ఇల్లు ఇంత పొద్దున అరుస్తున్నారు, ఏంది తాగారా, వీళ్ళేం మా భాషలో మాట్లాడుతున్నారు అని భాషలు కాదు వాళ్ళ నా రక్షణలకు నడిపించాను. నిన్న కూడా చెప్పాను, వాళ్ళు మాట్లాడుతున్న భాషలతో వీళ్ళు హృదయాలు నొచ్చుకోలేదు. పేతురు లేచి సువార్త చెప్పినప్పుడే నొచ్చుకున్నారు. మరి వాళ్ళు భాషలు ఏం మాట్లాడుతున్నారు? భాషలు వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, భాషలతో వారు స్తుతిస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ విన్నవారికి తమ భాషలో వినబడింది. వాళ్ళకి ఒక్కొక్కరికి వారి భాషలో వినబడింది. సో వాళ్ళు అంగీకరించింది పేతురు యొక్క వాక్యాన్ని, పేతురు ప్రభు గురించి దేవుని గురించి చెప్తున్న వాక్యాన్ని అంగీకరించి అప్పుడు వాళ్ళు బాప్తిజం పొందారు. ఆయన చెప్పాడు, అయిలారా మేము ఏం చేయాలంటే మీరు బాప్తిజం తీసుకోవాలి, మారుమనసు పొందాలి దేవుని గురించి అని చెప్పాడు. అక్కడికి అయిపోలేదు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అప్పుడు వాళ్ళు అతని మాటలను, అతని వాక్యాన్ని రాశాడు. బైలే రాశాడు వాక్యంలో పరిశుద్ధ. పేతురు మాటలు అని రాయలేదు అక్కడ. కాబట్టి అతని వాక్యం అంటే అతను ఏం చెప్తుండు? వాక్యం చెప్తుండు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు సో వాక్యము ఏ వ్యక్తి అయితే అంగీకరించగలుగుతాడో, మనసులో ఒప్పుకోగలుగుతాడు, ఎస్ కరెక్ట్ కదా, అంగీకరించడం అంటే ఎస్ కరెక్టే కదా అని, అదే రక్షణ ప్రారంభం, అదే రక్షణకి బలం, అదే రక్షణకి పునాది. వాక్యం మీద రక్షింపబడతారు, పునాది ద్వారా రక్షించబడతారు. వాక్యమే, ఆ క్రీస్తే వాక్యం, వాక్యమే బండ. వాక్యం అనే పునాది మీదనే, క్రీస్తు అనే పునాది మీదనే ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. బండ మీద కట్టబడుతున్న వాడుగా ఉంటాడు. ఆ పునాది క్రీస్తే, ఆ వాక్యం. సో అట్లా కట్టబడతారు, అట్లా రక్షణ పొందుతారు. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడితే 120 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3,000 ప్లస్ 3,120 మంది ఒక్కరోజే. ఎందుకంటే ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు 120 మందికి వచ్చారు. ఆ రోజే ఒక ప్రసంగం వాళ్ళ నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడు. అందుకే మొట్టమొదటి రోజే, పరిశుద్ధాత్మ వచ్చిన రోజే పెంతెకోస్తు కోత పండుగ. అది పెంతెకోస్తు దినం అనేది ఒక కోత పండుగ, యవల కోత పండుగ అది. అందుకే పెంతెకోస్తు కోత పండుగ రోజు 3,120 మంది ఆత్మల కోత, ఆత్మల పంట జరిగింది. ఒక్క రోజులోనే 3,000 మంది జీవితాలని పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు తన వాక్యంతో. వాళ్ళు కేవలం యెరూషలేములో ఉండే నివాసులు కాదు, వారిలో చాలా దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇటలీ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు, కురేనీ దగ్గర ఉన్న లిబియా ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు, పరవాసులు ఉన్నారు, యూదా ప్రవిష్టులు ఉన్నారు, కేత్రీలు ఉన్నారు, అరేబీలు ఉన్నారు, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చిన కృగ్రీలు ఉన్నారు, పంపులీలు ఉన్నారు, పొంతు వాళ్ళు ఉన్నారు, ఆసియా వాళ్ళు ఉన్నారు, పార్దీలు ఉన్నారు, మాదీలు ఉన్నారు, ఇలామీలు ఉన్నారు, మెసొపొతేమియా అంటే ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు, యూదా వారు ఉన్నారు, కపదోకియా ఇదంతా టర్కీ దేశంలో వారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. వీళ్ళందరూ కూడా యాత్రికులు. సో యాత్రికులందరూ ఈ పెంతెకోస్తు దినానికి, ఈ పండగ కోసం వచ్చారు యెరూషలేముకి. వాళ్ళు ఏదో ఒకటి దేవుని నుంచి పొందుకోవడానికి వస్తారు, కానీ ఇట్లాంటిది వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు వాళ్ళు పొందుకున్న రక్షణ వాళ్ళు దీని గురించి ఊహించి రాలేదు. చాలామంది ఈ గుంపుల్లో వెనక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళి ఇది వాళ్ళు పొందుకునే ఈ సువార్తను, క్రీస్తు గురించి చాలామందికి వాళ్ళు చెప్పారు.
అలా అలా తెలియకనే సంఘము ఫస్ట్ రోజు నుంచే ప్రపంచమంతా విస్తరించింది. ఫస్ట్ రోజు నుంచి ఎవరైతే సంతోషంగా వాక్యాన్ని తీసుకున్నారో వారు వెంటనే 3,000 మంది యాత్రికులు వచ్చి అలా బాప్తిజం తీసేసుకున్నారు. ప్రభుని రక్షకుడిగాను అంగీకరించారు. వారి హృదయాలు ఒప్పించబడ్డాయి, మాకు యేసు కావాలి, మాకు రక్షకుడు అవసరమని. అయితే 3,000 మందిని ఎట్లా బాప్తిజం ఇచ్చారు? ఎక్కడి నుంచి ఇచ్చారు? నీళ్ళు ఎక్కడి అంటే అక్కడ కోనేటిలు ఉన్నాయి, అక్కడ కోనేట్లు ఉన్నాయి, నీళ్ళ నిలువ ఉంది, రిజర్వాయర్లు ఉన్నాయి దగ్గరలోనే. చాలా సులువుగా వాళ్ళు బాప్తిజాలు ఇచ్చారు. ఇంకా దేవుడు అక్కడ నుండి చాలా అద్భుతాలు చేయడం దేవుడు మొదలుపెట్టారు. తర్వాత మీరు చూస్తారు 5,000 మంది బాప్తిజం తీసుకుంది కనబడుతుంది మనకి. అక్కడే కాదు, చరిత్రలో ఒక్కొక్కసారి 1990లో ఒకేసారి చాలామంది బాప్తిజం తీసుకున్నారు. 1900లో 6 నుంచి 7-8లో 6 నెలల్లో 1,00,000 మంది బాప్తిజం తీసుకున్నారు. అట్లా కొన్ని సందర్భాలు గ్రేట్ అవేకెనింగ్, గొప్ప మేలుకొలుపు అక్కడక్కడ జరుగుతూ వచ్చిన చరిత్రలో. మొదటి రోజు జరిగినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి రోజు జరిగించినట్లు చరిత్రలో ఆయా సందర్భాల్లో 1,000 మంది, 1,00,000 మంది కొన్ని నెలల్లో బాప్తిజాలు తీసుకున్నారు. ఒక రోజుకి 20 మంది బాప్తిజం తీసుకున్నారంట. ఆసు స్ట్రీట్లో జరిగినప్పుడు, అద్భుతం జరిగినప్పుడు, రక్షణ కార్యం, రోజుకి 20 మంది. అంత మేలుకొల్పు, అంత ఉజ్జీవం అప్పుడప్పుడు వచ్చింది సంఘ చరిత్రలో. ఇది పరిశుద్ధాత్మ కార్యమే. ఎందుకంటే ఆ దినాల్లో ఎవాన్ రాబర్ట్స్ గురించి నేను నిన్న కూడా చెప్పాను. కేవలం 15 నిమిషాల ప్రసంగమే ఉండేది ఎవాన్ రాబర్ట్స్ది, కానీ అంతమంది చాలామంది వచ్చేవాళ్ళు. చాలామంది వచ్చేవాళ్ళు. సర్వీస్ సాయంత్రం 6:30 కానీ అంటే 6:30 నుంచి పాటలు పాడుతూ 12 అవుతుంది జనాలు పోరు. ఆయన వచ్చి 15 నిమిషాలు వాక్యం చెప్పి అలా ఉంటే అంతే. ఇక ప్రార్థనలే కన్నీటి ప్రార్థన. ప్రజలు వెళ్ళిపోతలేరు. రాత్రి 2:05, 3:05, 4:05 బాప్తిజాలు జరుగుతూ ఉండేటి. అది పరిశుద్ధాత్మ కార్యం. అలాంటి ఉద్యమం కొరకు ప్రార్థన చేయాలి. అలా జరగాలంటే నేను ఒక మాట మనం చూసాం. పరిశుద్ధాత్మతో పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి అప్పగించుకున్న సంఘం కావాలి. వాక్యానికి పూర్తిగా అప్పగించుకున్న వారు కావాలి. ఈ రెండు అంటే సాత్వికంతో మనసు అయిపోవాలి. ఈ రెండు ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకునే వారు ఉంటే, ఆత్మలను ఒక వ్యక్తి ఆత్మతో నింపబడి ప్రభు యొక్క వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకుంటూ ప్రభు యొక్క ప్రేమను ప్రకటించేవాడుగా ఉంటే, మీరు నలుగురే ఉన్నారు ఉదయకాలం, మీలో ఒక్కరు పరిశుద్ధాత్మతో పూర్తిగా నడిపించబడుతూ వాక్యాన్ని పూర్తిగా జీవితంలో అన్వయించుకొని ప్రభు గురించి 2 మాటలు చెప్పిన వినే వ్యక్తి వెంటనే ఆత్మచేత సంధించబడి ప్రభు దగ్గరికి తిరుగు లేకుండా వచ్చేస్తాడు. అలా జరిగింది. సో అపోస్తల కార్యం 2:42 వీరు అపోస్తల బోధ యందును సవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేరు. వీరు ఎవరు? వీరు ఈ 3,000 మంది. వాళ్ళు వెంటనే వెళ్ళిపోలేదు.
తర్వాత వెళ్ళి వాళ్ళు ప్రపంచానికి సాక్షులుగా ఉన్నారు, కానీ వెంటనే వెళ్ళిపోలేదు. కానీ వాళ్ళు దేంట్లో ఎడతెగక ఉన్నారంటే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె, అగ్ని నాలుకల వలె వచ్చి 3,000 మందిని అద్భుతంగా మార్చిన తర్వాత వారు క్రీస్తులో, దేవునిలో నిలిచేటట్టు దేవుని కార్యం జరిగింది. దేవుని నిలిచిపోయారు వాళ్ళు అట్లా ఎలా నిలిచిపోయారు? అపోస్తుల బోధలో నిలిచారు. వాళ్ళు సహవాసంగా నిలిచిపోయారు. వాళ్ళు ప్రభు యొక్క రొట్టెని విరుచుటలో నిలిచిపోయారు. వాళ్ళు ప్రార్థనలో నిలిచిపోయారు. బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన ఈ చేయుటకు నిలిచిపోయారు. రక్షణ పొందిన సాధారణమైన ప్రస్తుత సంఘం ఎట్లుంటుందంటే, బాప్తిజం తీసుకుంటాడు, వదిలేస్తాడు. ఆదివారం రావడమే రక్షణ అనుకుంటాడు. రక్షణ పొందిన వ్యక్తి అతను చేయాల్సిన బాధ్యత ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ నుండి ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, రక్షణ పొందితే అది చేయాలి నేను, అంతవరకే అర్థమైంది. కానీ రక్షణ పొందిన వ్యక్తులు అలా కాదు. వాళ్ళు నిరంతరము బోధతో తడపబడుతూ ఉంటారు, ఇంకా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. దైవికమైన జ్ఞానంతో వారు పోషించబడుతూ, దాంట్లో ఎదుగుతూ, దాంట్లో వర్ధిల్లుతూ ఉంటారు. ఏంటి ఆ జ్ఞానం అంటే? అపోస్తుల బోధ. బైబిల్లో నూతన నిబంధన అంతా కూడా అపోస్తుల బోధను ఆయన రాయించుకున్నాడు. నూతన గ్రంథము, నూతన నిబంధన లేకపోతే మనకు అపోస్తుల బోధ ఉండదు. సేవకులైనా నూతన నిబంధన బోధించాలి. నూతన నిబంధన బోధనే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అపోస్తులు ఒకప్పుడు ఎట్లా చేశారు, ఉపవాసాలు, మొత్తం తెల్ల బట్టలు వేసుకొని, అది కాదు అపోస్తుల బోధ. కొత్త నిబంధనలో ఏమైతే సంఘానికి చెప్పబడిందో అది అపోస్తుల బోధ. పూర్తిగా అపోస్తులు ఏం చెప్పారు తెలుసుకోవాలంటే కొత్త నిబంధన బోధన చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలోని అపోస్తుల కార్యంలో అపోస్తుల యొక్క అనుభవాలు చూడాలి. కొత్త నిబంధనలో పేతురు, యోహాను, యాకోబు, అలాగే పౌలు వీళ్ళు రాసిన పత్రికల నుంచి బోధ చూడాలి. అదే అపోస్తుల బోధ. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం బోధించారు, ఇది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే మన ప్రస్తుతం చాలామంది తమంతా అపోస్తులుగా పిలుచుకుంటారు. అపోస్తులు వాని పలానా, అపోస్తుల పలానా. వాళ్ళు చెప్పిన బోధ కాదు. అపోస్తుల బోధ అంటే వాక్యం కొత్త నిబంధనలో ప్రభు పంపిన అపోస్తుల యొక్క అనుభవాలు, వారు రాసిన పత్రికలు, సంఘానికి ఆ పత్రికల నుంచి వచ్చే ఉపదేశాన్ని అపోస్తుల బోధ అంటారు. దాంట్లో చాలా ఉండిపోవాలి, దాన్ని పూర్తిగా తీసుకోవాలి, అది రోజు నిలిచిపోవాలి. రెండవది సహవాసం. సహవాసం చాలా ప్రాముఖ్యం. 3,000 మంది దూరం నుంచి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోలేదు. వాళ్ళు సహవాసంలో ఎదిగిన తర్వాత, వాళ్ళు అపోస్తుల బోధల్లో ఎదిగిన తర్వాత, వాళ్ళు స్థిరముగా ఎడతెగక ఉండిన తర్వాత వారు వెళ్ళారు. వెళ్ళి చాలా మందిని రక్షణకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఎఫెసీ సంఘం గురించి మీరు అపోస్తుల కార్యం 19లో చూస్తారు. అక్కడ వాళ్ళకి కొంతమంది రక్షణ పొందుతారు. పౌలయ్య రాకముందే పౌలయ్య పోయి మళ్ళీ అక్కడ వాక్యం చెప్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఉదాహరణకు చెప్తున్నాను, చాలామంది అపోస్తులు 12 మంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళకముందే ఈ 3,000 మందిలో కొంతమంది దూరం నుంచి వచ్చిన వారు
వెళ్ళి దేవుని గురించి చెప్పి చాలామంది రక్షణలకు నడిపించేసారు ఆల్రెడీ, పౌలు దండయాత్ర చేయకుండా. సో అందుకే వీళ్ళు అపోస్తల బోధ సహవాసంలో 3,000 మంది ఉన్నారు. ఏంటి సహవాసం? అసలు క్రైస్తవ జీవితం అంటేనే పూర్తిగా సంపూర్ణంగా సహవాసం, ఒకరితో ఒకరు పంచుకోవడం. సహవాసంలో ఒకరితో సహవాసాన్ని పంచుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత అతని నెక్స్ట్ పని ఏంటంటే, ఇక ప్రభు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, ఉపదేశం ఏంటి, అది దేని ద్వారా తెలుస్తుంది? ఒక ఖచ్చితమైన అపోస్తల బోధనే బోధించే ఒక సేవకుని ద్వారా తెలుస్తుంది. అందుకే రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిజం వ్యక్తి అపోస్తల యొక్క అనగా కొత్త నిబంధన యొక్క బోధ ఎవరైతే పరిపూర్ణంగా చెప్తున్నారో అక్కడ అతను నాటబడాలి. అండ్ అక్కడున్న సంఘముతో అతను సహవాసం చేయాలి. అది క్రైస్తవ జీవితం. అలా కాకుండా కొంతమంది దేవుని నమ్ముకొని చర్చికి పోకుండా సొంతగా విశ్వాస జీవితాన్ని వాళ్ళకి తెలిసిన ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు చూడు, అది క్రైస్తవ జీవితం కాదు. ఎందుకంటే కొత్త నిబంధన, అది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42లో అలా చెప్పలేడు. నీవు ఎవరి చేత బాప్తిజం తీసుకుంటున్నావో అతను కొత్త నిబంధన బోధ చేసేవాడిగా ఉండాలి. ఆ బోధలో నువ్వు రోజు వర్ధిల్లుతూ ఉండాలి, పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తికి అంత ఆ ఫస్ట్ డే తెలియదు. మొత్తం తెలుసుకోవడానికి ఆ బోధను వినాలి. చాలామంది నేను ఉదయం 5 గంటలకు చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఆదివారం సాయంత్రం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇంకా బైబిల్ ఎట్లా ధ్యానించాలో మనం చెప్పాను. కొంతమంది బైబిల్ మెడిటేషన్ గురించి నేను చెప్పినప్పుడు ఇప్పుడు చదువుతున్నారు. కొంతమంది చాలామంది చదువుతారు, కానీ ఇప్పుడు ఎట్లా చదువుతున్నారంటే ఒక్కొక్క వచనాన్ని చదువుతున్నారు. నాకు అడుగుతున్నారు, ఫస్ట్ ఆ 34వ కీర్తన చాలామంది ధ్యానిస్తున్నారు, దాంట్లో ప్రశ్నలు అడుగుతారు ఫోన్ చేసి. ఆ 12 రోమా 12 పిల్లలు కూడా చదువుతున్నారు. అట్లా రోజు వాక్యాన్ని వెంబడించారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42లో ప్రతి వాక్యం సేవకులు చెప్పేవాళ్ళు, దాని ఒక్కొక్క మాటను వాక్యం నుండి ఏంటిది అని అట్లా పరిశోధించారు జీవితాన్ని. కానీ కొంతమంది అసలు ఇంత చెప్పినా వాళ్ళకి ఇష్టం లేదు, అసలు జాయిన్ ఎందుకు అవ్వట్లేదు. వాక్యంలో కదా నువ్వు ఎదగాలి. నువ్వు సంఘ కార్యక్రమాల్లో కాదు, వాక్యంలో ఎదగాలి. సంఘ యొక్క యాక్టివిటీస్లో కాదు, నువ్వు వాక్యంలో ఎదగాలి. కొంతమంది వాక్యం నాతో ధ్యానిస్తుంటే కొంతమంది అభ్యంతర పడుతూ ఉంటారు. ప్రాథమికమైనది అదే వాక్యం. నువ్వు ధ్యానించు, నీవు మాట్లాడు. అండ్ రెండవది సహవాసం. అసలు సహవాసం లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. ఎవరితో మన సహవాసం పంచుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన సహవాసం. మన జీవితం అంతటికి అదే మనకొక నడిపింపు. ప్రభు మన జీవితంలో ఏం చేశాడో ఆ ప్రభుని మనం పంచుకోవాలి. సహవాసంలో ఏమవుతుంది? పంచుకోవడం జరుగుతుంది ఒకరికొకరు. ప్రభు నా జీవితంలో చేసిన ప్రభుని పంచుకోవడం, ప్రభు నాకు ఇచ్చిన నడిపింపును పంచుకోవడం, ప్రభు నాకు ఇచ్చిన ప్రేమను పంచుకోవడం, నాకు దేవుని ఆరాధించే ఆ కోరికను పంచుకోవడం, నా శ్రమల్లో నాకున్న శ్రమలను పంచుకోవడం, నాకున్న పోరాటాలను పంచుకోవడం, నా జీవితంలో నేను పొందిన జయాలను పంచుకోవడం, నేను ఎట్లా ఆయన కొరకు జీవిస్తున్నానో ఆ జీవితాన్ని పంచుకోవడం, నేను ఎలా ప్రభు యొక్క సువార్తను ఇతరులకు సంతోషంగా పంచుతున్నానో ఆ సంతోషాన్ని పంచుకోవడం. ఇది సహవాసంలో ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుంది. ఒకటి కూడుకోవడంలో ఏముండదు. ఎందుకు కూడుకుంటున్నాము? సహవాసం అంటే ఏంటి? ఒకరికొకరు పంచుకోవడం. ఏం పంచుకుంటామంటే
నీ జీవితంలో ఉన్న నీ ప్రభువుని నువ్వు పంచుకుంటావు. నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్న నడిపింపును పంచుకుంటావు. నీ జీవితంలో నువ్వు పొందిన దేవుని ప్రేమను పంచుకుంటావు. నీవు దేవుని ఆరాధించే ఆ కోరిక ఎలా ఉందో ఆ కోరికని ఇతరులతో పంచుకుంటావు. నీ పోరాటాలను పంచుకుంటావు, నీ జయాలను పంచుకుంటావు. నీ జీవితంలో ప్రభు కొరకు జీవిస్తున్న జీవితం ఎలా ఉంటుందో, ఏం చేయాలి ప్రభు కొరకు జీవించాలంటే ఆ విషయాలను పంచుకుంటావు. సంతోషంగా సువార్తను ప్రకటించే విషయంలో నీకున్న ఆనందాన్ని పంచుకుంటావు. సో ఇన్ని పంచుకునేయడం ఉంటుంది. కానీ చాలాసార్లు సహవాసం యొక్క అర్థం తెలియక, ఇది ఒకరికొకరు పంచుకునేదనే విషయమే తెలియక కూడుకొని సినిమా చూసినట్టు వాక్యం వినేసి వెళ్ళిపోతారు. 2 గంటల ఆరాధన అది సహవాసం కాదు. ఒకరితో ఒకరు కలవడము, ప్రభు గురించి మాట్లాడుకోవడం. కానీ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఇదిగో నీకు తెలుసా పలానా అబ్బాయి అంటే ఎట్లా తిరుగుతున్నాడంట, పలానా అమ్మాయి ఎట్లా తిరుగుతుందంట. అది సహవాసం కాదు. లోకంలో ఉన్న వారిలాగా కలుసుకోవడం. అది లోకంలో ఉన్న వారు 2 కలుసుకున్నారంటే 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు, లోకపోతే అంతంతా మాట్లాడుకుంటారు. కానీ క్రైస్తవ సహవాసం అంటే అది కాదు. ఒక దేవుని నమ్ముకుని 2 బడులు నమ్ముకున్నారంటే ఈరోజు వాళ్ళకున్న దేవునిలో ఉన్న పోరాటం, ఈరోజు వాళ్ళు దేవుళ్ళు ఎట్లా జయించారు, ఏం జరిగింది, దేవుని ఎట్లా ఆరాధించారు, ఆయన ప్రేమను ఏం అనుభవించారు, ఇవి కదా మాట్లాడుకునేది. వారు ఎలా దేవునిలో సంతోషంగా ఉన్నారు, ప్రభు వారి జీవితంలో ఏం చేశారు, ప్రభు అంటే ఏంటి, వాళ్ళకి ఏం అర్థమైంది, ఇది సహవాసంలో పంచుకునేటిది. అసలు సహవాసం యొక్క మీనింగే పోయింది. అసలు నిజానికి ఇక్కడ గ్రీక్ భాషలో ఏముంటుందంటే కోయినోనియా. సహవాసం అంటే కోయినోనియా అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండడం, పంచుకోవడం, పాలు పంపులు పొందడం, అది దాని అర్థం. అందుకే అక్కడ ఆస్తులు అమ్మి పంచుకున్నారంట. సహవాసం అంటే పంచుకోవడం. వాళ్ళు క్షేమాన్ని పంచుకున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో అందరు సమానంగా లేరు కదా మనుషులు, అది కూడా పంచుకున్నారు. సరే, అది పంచుకునే అంత స్థామత మనందరిలో లేదు. అందరము బిలో యావరేజ్ ఆర్థిక స్థితిలో ఉన్నాం. కానీ కనీసం పంచుకోవాల్సింది ప్రేమ, కనీసం పంచుకోవాల్సింది దేవుడు మన జీవితం చేసిన జయాలను, ప్రభువును, ఆయన నడిపింపును, ఆరాధించే ఆ కోరికను, ప్రభు కొరకు జీవించే ఆనందాన్ని, సువార్త ప్రకటించే విషయంలో పొందే ఆనందాన్ని, ఇది పంచుకోవాలి. సరే, ఇక్కడికి నేను ఆపేస్తాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మాతో మరొక్కసారి అపోస్తల కార్య ధ్యానం నుంచి మాట్లాడినందుకు వందనాలు. ప్లీజ్ గాడ్, ప్లీజ్, ఇది వ్యర్థమైపోవద్దు. అపోస్తల దినాల్లో రక్షణ పొందిన వారు ఎలాగైతే అపోస్తల బోధలో ఎడతెగకున్నారు, సహవాసంలో ఎడతెగకున్నారు, అలాగే సంఘానికి ప్రాథమికం ఇది. రక్షణ పొందితే, బాప్తిజం పొందితే ఇప్పుడున్న క్రమాల ప్రకారంగా కాదు, ఆది అపోస్తల క్రమము, దేవుని వాక్యమును, కొత్త నిబంధన బోధను దాంట్లో ఎడతెగక ధ్యానిస్తూ దాన్ని బోధను పొందుకోవాలి. అపోస్తల బోధను పొందుకోవాలి, అర్థం పూర్తిగా గ్రహించాలి. రక్షణ పొంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా అసలు అపోస్తలు ఏం చెప్పారు, కొత్త నిబంధన ఏం చెప్పింది, ఒక్క ముక్క ఆత్మకు కానీ అనుభవం కానీ తెలియకుండా బ్రతకడం, అది రక్షణ జీవితం కాదు అనే గ్రహింపు దయచేయండి. సహవాసంలో ఉండకుండా ప్రేమను పంచుకునే సహవాసం, దేవుని పంచుకునే సహవాసం, దేవుని యొక్క నడిపింపును పంచుకునే సహవాసం, ప్రభుని ఆరాధించే కోరికను పంచుకునే సహవాసం, పోరాటాలను పంచుకునే సహవాసం, జయాలను పంచుకునే సహవాసం, క్రీస్తు కొరకు జీవిస్తున్న ఆనందాన్ని పంచుకునే సహవాసం, సువార్త వస్తున్న ఆనందాన్ని పంచుకునే సహవాసం, క్రైస్తవ జీవితం అని గ్రహించి
జీవించకుండా చాలామంది ఉన్నారు. నిజమైన సహవాసం అంటే ఏందో గ్రహించే సహవాసంలో ఉంటాను. నాకు మటుకు నేను నమ్ముకొని నేను ఎలాగ వెళ్ళిపోతాను. నో, అది తప్పని గ్రహించడానికి వింటున్న వారు, లైవ్లో వింటున్న వారు అందరూ గ్రహించడానికి సాయం చేయండి. సరైన క్రైస్తవ జీవితంలోనికి ఆది అపోస్తుల పునాది ఏమైందో దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. సహవాసం లేకుండా క్రైస్తవ్యమే లేదు. సంఘంతోనూ, సేవకునితోనూ, దేవునితోనూ ఒక మంచి లోకపరమైనదే కాక ఆత్మ సంబంధమైన సహవాసం లేకపోతే విశ్వాస జీవితము అది సరైన క్రమంలో లేదని గ్రహింపు. నాకు మట్టుకు నేనుంటే చాలు, నాకు తెలుసులే, నాకు చాలులే తెలియడం కాదు, పంచుకోవడమే సహవాసం. నీకు తెలిసింది పంచుకోవడం, నువ్వు పొందుకున్న ప్రేమను పంచుకోవడం, నువ్వు పొందుకున్న జ్ఞానాన్ని పంచుకోవడం, అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు సోదులు పంచుకోవడం కాదు. అట్టి గ్రహింపు కలిగి ఈ జూమ్లో నలుగురు కాదు కూడుకోవడం. ఇదిగో నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఖచ్చితంగా పాల్గొన్నాను. సరే, దీంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో పాల్గొన్నాను. ఆదివారం వచ్చిపోవడం సహవాసం కాదని, అది అపోస్తుల పునాది కాదని గ్రహించి, ఎందుకంటే సహవాసం ద్వారానే ఎదుగుతారు, మండుతారు అని ఈ వాక్యం ఫలింపజేయమని అయ్యా, ఇదిగో ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్ని వినడానికి కూడా వారిని పురికొల్పమని యేసయ్య నామములో ప్రార్థించి పొందినాము. అలాగే ఉదయకాలం అంతా కూడా పనిపాట్లలో ఉన్న సంఘాన్ని, బిడ్డలను దీవించి అనారోగ్యంతో మమ్మల్ని స్వస్థపరిచి మీరు అక్కడి కొరకు సిద్ధపరిచి ఈ రోజంతా నేను మహిమపరిచే భాగ్యం నాకును సంఘానికి వినివారికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.